హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ నెత్రెట్ వందన. ఈవేళ వీడియో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అప్రెంటిస్ జాబ్స్ కోసం అనమాట. సో ఆ జాబ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎప్పటి నుంచి నోటిఫికేషన్స్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనేది, ఇంకా అదేవిధంగా ఎండ్ డేట్ ఎప్పుడు క్లారిటీగా మీకు షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఈ జాబ్స్ చేయడానికి ఫ్రెండ్స్ మనకు మెయిన్ రావాల్సింది తెలుగు లాంగ్వేజ్ అనమాట. తెలుగు లాంగ్వేజ్ చక్కగా వస్తే ఆల్మోస్ట్ మీకు ఇందులో జాబ్ వచ్చేసినట్లే. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ అనమాట 2026కి సంబంధించి ఇది దరఖాస్తు అండి. సో ఈ జాబ్కి చూడండి, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 29 ఏప్రిల్ అంటే 29 ఏప్రిల్ అంటే ఇవాళ నుంచి 19 మే వరకు మనకి ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు ఒక వెబ్ ఐడి ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, www.unionbankofindia.co.in అండ్ https://bfsissc.com. ఈ వెబ్సైట్స్కి మనం ఓకే చేసి లాగిన్ అయ్యేసి అనమాట. ఇందులో మనం చూసుకుంటే డీటెయిల్స్ అన్నీ మనకి క్లారిటీగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ వెబ్ ఐడికి లాగిన్ అయ్యేసి చెక్ చేసుకోండి. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1865 వేకెన్సీస్ అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది 4/29 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/19 వరకు ఇచ్చారు. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మే ఆర్ జూన్లో ఉండొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్, ఇది 4 నెల 1 కల్లా ఎంత ఉండాలనేది నేను వీడియోలో చెప్తాను అనమాట. నెక్స్ట్ బ్యాంకింగ్ రంగంలో ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో గ్రాడ్యుయేట్స్కి అనమాట ఒక మంచి అవకాశం అనమాట. సో ఏ సబ్జెక్ట్లోనైనా పర్లేదు, మనం డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. సో అర్హులైన వాళ్ళందరూ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెయిన్ ఒక ఇయర్ పాటు అనమాట బ్యాంక్లో మనకి అప్రెంటిస్గా పనిచేసే ఛాన్స్తో పాటు స్టైఫండ్ కూడా ఇస్తారనమాట. బ్యాంక్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఫ్యూచర్లో ఏ బ్యాంక్ ఉద్యోగాలకైనా పోటీ పడడానికి అయితే ఒక మంచి ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో చాలా వరకు చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక పెద్ద ప్రభుత్వ సంస్థ అని మనకి తెలుసు. సో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఒక మంచి పేరు కూడా ఉంది కాబట్టి ఈ అప్రెంటిస్ అనేది 1961 అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అనమాట ఈ నియామకాలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఒక మంచి ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు అనమాట. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి 1865. మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, దేశవ్యాప్తంగా ఏ బ్యాంకులోనైనా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. సో ఒక సంవత్సరం పాటు అయితే శిక్షణ అయితే మనకి ఇస్తారనమాట. మనకి మెయిన్ చేయాల్సిన పనులు ఏంటి అనుకోనంటే, కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో సహాయం చేయడం, నెక్స్ట్ మనకి అకౌంట్స్ ఓపెన్ చేయడం, డిపాజిట్స్, లోన్ వివరాలు, పనులు నేర్చుకోవడం అనమాట. అదేవిధంగా రోజువారీ బ్యాంకింగ్ కార్యకలాపాలను అయితే అర్థం చేసుకోవడం, అదేవిధంగా డిజిటల్ బ్యాంకు ఉత్పత్తుల గురించి పరిజ్ఞానం పెంచుకోవడం, నెక్స్ట్ కస్టమర్ సేవా నైపుణ్యాలు అనమాట అభివృద్ధి చేసుకోవడం అనమాట. మనకి ఈ అప్రెంటిస్షిప్లో అనమాట ఈ పనులు అయితే మనకు నేర్పిస్తారనమాట. సో శిక్షణ పూర్తయిపోయిన తర్వాత మనకి అంటే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఈ అనుభవంతో అనమాట మనం బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టే ఒక మంచి ఛాన్స్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడే చెప్పాను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 4/21/2026 కట్ ఆఫ్ తేదీగా పరిగణిస్తారనమాట. సో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మనకి ఇలా పనిచేస్తూ స్టైఫండ్ కూడా అందుతుంది కాబట్టి మనకి స్టైఫండ్ కింద నెలకి 15,000 రూపీస్ అనమాట మనకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట.
నెక్స్ట్ అవి ఓన్లీ మన విలేజెస్కి అయితే, అలా కాకుండా పట్టణాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18,000 శాలరీ ఉంటుంది. ఇంకా మెట్రో శాఖల్లో చూసుకుంటే 20,000 అనమాట స్టైఫండ్ అయితే ఇచ్చేసే ఉద్దేశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం దరఖాస్తు వివరాలు చూసుకుంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 3 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే 10 years, పీడబ్ల్యూబీడీలో కూడా యూఆర్ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 10 years, ఓబీసీ వాళ్ళకైతే 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years అనమాట. ఇన్ కేస్ ఆఫ్ విడోస్ కానీ డైవర్స్డ్ ఉమెన్ అయితే 35 years వరకు ఛాన్స్ ఉంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38 years వరకు, ఓబీసీ వాళ్ళకి 40 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఉందన్నమాట. ఇప్పుడే స్టైఫండ్ వివరాలు కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి, ఇందులో పీడిఎఫ్లో మనకి స్టైఫండ్ ఎంత అనేది కూడా క్లారిటీగా ఇక్కడ ఇచ్చున్నారు. మెట్రో వాళ్ళకి, అర్బన్ వాళ్ళకి అండ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ వాళ్ళకి కూడా ఎంత అనేది మనకి ఇక్కడైతే క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో పీడిఎఫ్ని మీకు నేను కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుందన్నమాట ఆబ్జెక్టివ్ టైప్లో. అందులో మనకి జనరల్ అవేర్నెస్ 20 marks ఉంటుంది. 20 questions 20 marks, జనరల్ ఇంగ్లీష్ 20 questions 20 marks, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 20 questions 20 marks, కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా సేమ్ అనమాట. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద ఒక 20 marks అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 100 marks అనమాట. సిలబస్ అన్ని మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకో ప్లస్ ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. అంటే ఇక్కడ మనం ఒక రాంగ్ ఆన్సర్ రాస్తే మనకి మార్క్స్ అయితే కట్ అయితే అవ్వవు అనమాట. ఇంకా ఫీజెస్ కోసం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి దరఖాస్తు రుసుము ఎంత ఉంటుందంటే జనరల్ అండ్ ఓబీసీ పురుషులకైతే 944 రూపాయలు అనమాట. జనరల్ ఓబీసీ మహిళలకైతే 708 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 236 రూపీస్ అనమాట మనకి ఫీజు అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ ఎంపిక విధానం అనేది ఎలాగుంటుందని చెప్పాను కదా. మనకి స్థానిక భాష పరీక్ష కూడా ఉంటుంది. ప్రాంత భాష ఎంతవరకు తెలుసు అనేది వాళ్ళు తనిఖీ చేస్తారు. అది అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో సర్టిఫికెట్స్ వెరిఫై చేశాక వైద్య పరీక్ష అయితే మనకి పెడతారు ఫ్రెండ్స్. మన రాత పరీక్షలో చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం అన్ని మార్క్స్ కలిపేసి 100 ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎన్ఏటిఎస్ లేదా ఎన్ఏపిఎస్ పోర్టల్లో అనమాట మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది తప్పనిసరి అనమాట. యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అందులో వెళ్ళైనా చేసుకోవచ్చు, లేకుంటే బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి పోర్టల్ తెరిచి కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ చూసి మనం అప్లై ఆన్లైన్ లింక్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చేశాక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ఐడి అయితే మనకి ఇస్తారనమాట. సో అందులో మన వ్యక్తిగత వివరాలు, విద్యార్థుల చిరునామా అన్నీ ఫిలప్ చేసి ఫోటో మరియు సంతకం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అన్నీ సరిగ్గా చూసుకొని అనమాట మనం సబ్మిట్ చేసి ఒక ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రింట్ తీసుకొని అది బ్యాంక్ అయితే ఆ ప్రింట్ని మన దగ్గరే పెట్టించుకోవాలి, బ్యాంక్ అయితే పంపించాల్సిన అవసరం లేదనమాట. సో నోటిఫికేషన్ విడుదల తేదీ చెప్పేశాను. ప్రారంభ తేదీ విడుదలైంది 28వ తేదీన, ప్రారంభమైంది 29 నుంచి, చివరి తేదీ వచ్చేసి 5/19 వరకు ఛాన్స్ ఇచ్చారు. సో పరీక్ష తేదీ అయితే మే ఆర్ జూన్ నెలలో ఉంటుంది కాబట్టి, సో డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ స్టైఫండ్ ఇస్తారు. అదేవిధంగా ఈ స్టైఫండ్ తీసుకుంటూ మనం 1 yearలో మనకి ఒక పర్మనెంట్ జాబ్ కూడా ఇచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో మీరు హ్యాపీగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఫ్రెండ్స్కి ఈ విషయం తెలియపోతే ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం పీడిఎఫ్లో చివరిగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై క్యాండిడేట్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ ఆర్ హెర్ క్లెయిమ్. ఒకవేళ కానీ మనం ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళమో ఏంటి అనేది ఇక్కడ మనకి పీడిఎఫ్లో ఇచ్చున్నారు ఫ్రెండ్స్. సో దీన్ని కూడా ఫిలప్ చేసి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ ఏదైనా డిజేబిలిటీ
ఇది కూడా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించింది. అలా కాకుండా ఇంకేమైనా మనకి డిసేబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మనం ఇలా ఫామ్ రూపంలో అనమాట ఫిలప్ చేసేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రతిదానికి క్లారిటీగా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. నేను అదే చెప్తున్నాను, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు నేను చెప్పిన వెబ్ ఐడికి లాగిన్ అయ్యేసి టోటల్గా చెక్ చేసుకోండి. ఇంకా క్లారిటీగా అయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఒక గుడ్ ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్.